హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెజిటేబుల్ పాస్తా. ఈ పాస్తా అనేది మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇలా చేసి పిల్లలకు స్నాక్ లాగా పెడితే చాలా ఇష్టపడతారు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు పాస్తాను యాడ్ చేసుకోవాలి. పాస్తా మొత్తం మనకు బౌల్లో స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకోవాలి. చూడండి, ఇది ఉడికిందో లేదో మనం చెక్ చేద్దాం. మనకు పాస్తా అనేది ఇలా విరిగిపోతుంది కాబట్టి ఓకే, ఇది చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు పాస్తా. ఇప్పుడు ఒక జాలి సహాయంతో మనం పాస్తాను మొత్తం వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పాస్తా తీసి మనం బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. లేదంటే మీరు వాటర్ని అనేది ఒక బౌల్లో జాలి సహాయంతో వంపేసుకోవచ్చు అండి. అలా వంపి పాస్తాను తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను జాలితో తీస్తున్నాను. ఇలా మొత్తం వాటర్ సపరేట్ చేసి బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకు పర్ఫెక్ట్గా ఉడికింది పాస్తా. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. ఇవన్నీ మొత్తం మనకు వెజిటేబుల్స్కి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల మనకు వెజిటేబుల్స్ మొత్తం ఉడుకుతాయండి మంచిగా. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాను యాడ్ చేసుకోవాలి. ఈ పాస్తాని వెజిటేబుల్ ఫ్రైస్కి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వీటిని మనం నెమ్మదిగా కలుపుకోవాలండి. ఎక్కువ కలుపుకుంటే మనకు విరిగిపోయి మనకు పాస్తా అనేది అన్నట్టు రాదు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పాస్తా మసాలాను యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది వెజిటేబుల్ పాస్తా. అంతే అండి, ఎంతో టేస్టీగా మనకు వేడివేడిగా వెజిటేబుల్ పాస్తా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి మీరు తిని చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.